అదే రకంగా చూడబోతే ముందుకు పోతా పోతా ఉంటే ఎన్నో దేశాలు దాటుతూ వచ్చారు. దేశాలు దాటినప్పుడు దేవుడు వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ మీరు పండుకోవాలి, ఎక్కడ మీరు బస చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో సంధి చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి అని దేవుడు ప్రతి చోట డైరెక్షన్ ఇస్తూ వాళ్ళని నడిపించాడు 40 ఏళ్ళు. దేవుడు ఊరకనే అరణ్య మార్గంలో నడపలేదు, ఏదో రాజమార్గం గుండా వాళ్ళని నడిపించలేదు. అరణ్య మార్గంలో అర్ధరాత్రి వేళల్లో పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, ఇప్పుడంటే లైట్లు ఉన్నాయి, ఇప్పుడంటే డ్యూటీలు ఉన్నాయి, అప్పుడేముండే ఏమీ లేవు కదా. దేవుడే రాత్రిలో అనమాట అగ్నిస్తంభమై నడిపించాడు. ఇలా ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 ఏళ్ళు నడిపించాడు. మధ్యలో దేశాల్లో అక్కడ బస చేయడానికి కొంతమంది నిరాకరించేవాళ్ళు. ఎంతమందికి మనగా ఎలా పోషించగలుగుతాము, వాళ్ళు ఇక్కడికి వస్తే మనం ఎలా బ్రతుకుతాము అని వాళ్ళ మీద ఎదురుదాడి చేయాలని అనుకునేటప్పుడు దేవుడు వాళ్ళ మీద జయాన్ని కలుగు చేశాడు. అంత గొప్ప దేవుడు మనం నమ్ముకునే దేవుడు. రుచి చూచి నమ్మండి. ఉత్తముడు, మీరు నమ్ముకునే దేవుడు ఉత్తముడు అని రుచి చూసి నమ్ముకోండి. అంతేగాని తెలియకుండా మా దేవుడు ఏదో అందరూ పోతున్నారు మేము పోయాం అన్నట్టు కాదు. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లే, మిమ్మల్ని బలవంత పెట్టట్లే. నీ దేవుడు దేనికైనా సమర్థుడు. నీ దేవుడు ఎంతటి కార్యానైనా సరే సఫలం చేయగలడన్న నమ్మకం నీకుంటేనే, అది ఆ రుచి ఆ అనుభవంలోకి నువ్వు వస్తేనే ఆయన్ని ఆరాధించు. అంతేగాని నేను బలవంత పెట్టేది ఏమీ లే. ఈ రోజున ఇదంతా హిస్టరీ, కల్పిత కాదు. ఒకనొక సందర్భంలో ఆహారం లేకపోతే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఎవడు వండుకునే పని లేదు. సేమ్ ఎట్లాంటి సిచ్యువేషన్ రేపొద్దున మనం అంతా పరలోకం పోయేటప్పుడు మనకి తిండితో పని ఉండదు, ఆహారంతో అసలు పనే ఉండదు. మహిమ వస్త్రాలు ధరించుకొని మహిమాహారం తింటూ హాయిగా ఆయన సన్నిధిలో గడిపేస్తాం. పరలోకంలో ఆ రకమైనటువంటి సౌలభ్యం మనకు ఉన్నది. అలా ముందుకు పోతూ ఉంటే కొన్నిసార్లు ఉంటావు నీళ్లు లేవని ఇక్కడ ఎండిపోవాలా, ఎడారిలో ఇలా చచ్చిపోవాలంటే ఒక చోట బండకేసి కొడితే బండ నుంచి నీళ్లు వాళ్ళు జారి వారి దాహం తీర్చారు. ఇలా దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. వారి జీవితంలో దేవుడు ఎన్నో రకాలైనటువంటి కార్యాలు ఈ 40 ఏండ్లు ఎందుకు చేశాడంటారు? 11 రోజులు నడిచిపోవాల్సినటువంటి మార్గాన్ని 40 ఏళ్ళు ఎందుకు నడిపించాడంటారు? తన యొక్క గొప్పతనం, తన యొక్క విశిష్టత, ప్రజల పట్ల తనకుండేటువంటి ప్రేమను నిరూపించుకోవటం కోసం ఆయన నడిపించారు. మీకు నేర్పించాలని. కొన్ని చోట్ల మీరు పడిపోతే మీరు పడిపోయినప్పుడు ఎలా లేవాలి అని నేర్పించడం కోసం ఈయన 40 ఏళ్ళు ఆ రకంగా మిమ్మల్ని నడిపించాడు. హల్లెలూయా. ఈ రకంగా అంతేకాకుండా దేవుడు ఉత్తముడు అనే రుచి చూచి ఎందుకు అంటున్నామనంటే, ఇవన్నీ ఆయన చేసే గొప్పమైనటువంటి పనులే. ఈ రోజున ఇజ్రాయేలీల దేశాన్ని చూడండి, తిప్పి కొడితే 1 కోటి మంది లేదు, కానీ తన చుట్టూ ఉన్న దేశాలన్నిటి మీద రాజ్యం వెళ్తూ ఉంది, రాజులా ఉంది. ఎందుకంటారు? వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఉత్తముడు, బహు పరాక్రమశాలి, గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు. వారు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళకి జయాన్ని కలుగజేస్తూ వస్తూ ఉన్నాడు. 1 కోటి మందే, కానీ వారిని టచ్ చేయాలంటే భయపడతాయి ప్రపంచ దేశాలు. ఎందుకని? వారికి ఉన్న తెలివితేటలు, వారికి ఉండే టెక్నాలజీ, వారి వెనక ఉండి నడిపించే దేవుడు బలమైన వాడు. వారి వెనుక నుంచి నడిపించే దేవుడు బలమైన వాడు, శక్తిమంతుడు. ఆయన విగ్రహమో బొమ్మో ఇంకోటో కాదు. ఆయన సదా నిలిచేవాడు, ఎప్పుడు ఉండేవాడు. జీవము గల దేవుడు, జీవము కలిగిన దేవుని అనుసరిస్తున్న మనం, ఆయన్ని ఫాలో అవుతున్న మనం కూడా అటు జీవాన్ని కలిగి ఉండాలి. మిమ్మల్ని రుచి చూడమన్నాము అని అంటే ఊరకనే నమ్ముకోండి అని కాదు. మీ జీవితంలో, తన జీవితంలో జరిగేటువంటి కార్యాల దృష్ట్యా తెలుసుకొని ఆయన ఉత్తముడని నమ్మాలి. మీరు ఆయన ఉత్తముడని తెలుసుకోగలగాలి. ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి. చాలా దేశాల్లో క్రైస్తవులు అంటే పడేది కాదు, కానీ అటువంటి సమయాల్లో కూడా
దేవుడు వారికి అండగా నిలబడి వారిని నడిపిస్తూ ముందుకు సాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం దేవునిని రుచి చూసి ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఊరకనే తెలుసుకోనక్కర్లేదు, చదవాలి. ఆయన చేసే కార్యాలు ఏంటి, బలహీనులు ఎట్లా ఆయనకుండే ప్రేమ ఏంటి. చాలామంది అనుకుంటారు ఆశీర్వాదం అని అంటే ఈ రోజున 10 లక్షలు ఉండేవాడు 10 కోట్లకి అధిపతి అయితే వాడు ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వదించాడు అని అంటారు. కాదు. ఆ లెక్కన చూస్తే లాజరు ఏమైపోవాలి? ధనవంతుడు పాతాళానికి పోతే లాజరు ఏమయ్యాడు? అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, నా బల్లపు కింద ఎంగిలి మెతుకులు తినేవాడు కదా వీడు అని. కానీ దేవుడు దాన్ని చూశాడా? అది కాదు ఆశీర్వాదం. దేవుని మాటే ఆశీర్వాదం, దేవుని వాక్యమే ఆశీర్వాదం, దేవునితో ఉండడమే ఆశీర్వాదం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఆశీర్వాదం. 8లో ఏమంటాడో చూడండి. యెహోవా ఉత్తముడని 9 సారీ యెహోవా భయభక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడే. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. ఏంటంట? దేవుని యందు భయభక్తులు ఉంచువానికి ఏది లోటు ఉండదు. అంటే మనం ఇప్పుడు దేవుని యందు ఏం ఉంచాలి? 2 ఉంచాలి, 1 కాదు. మనకొక్క భక్తి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. మనకొక్క భక్తి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. భయం ఉంటే సరిపోదు, భక్తి కూడా ఉండాలి. 2 సమపాలల్లో ఉండాలి. అప్పుడే మనం ఆయన వారిగా ఉంటాం, ధన్యులుగా ఉంటాం. అప్పుడు ఏమవుద్దనంటే మనకి ఏమీ కొదువు లేకుండా ఉంటుంది. అదే రకంగా 6 చూసుకుంటే దీనుడు మొరపెట్టగా ఆయన ఏం చేస్తాడట? ఆలకించును, అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించును. ఎవడంట? దీనుడు. మనం దీనులుగా ఉండాలి. మనం దీనులుగా ఉండి ఆయనను మొరపెట్టాలి. ఆయన దగ్గర మనం కాలర్ ఎగరైపోకూడదు, ఆయన దగ్గర మనం హెచ్చులు చూపకూడదు. అలా అయితే ఆయన మన మొర వినడు. మన మొర వినాలనంటే దీనత్వాన్ని కలిగి ఉండాలి, దీనులుగా ఉండాలి. అటువంటి దీనత్వం మనలో ఉందా? అటువంటి దీనత్వాన్ని మనం నేర్చుకోవాలి. నలుగురిని చూస్తూ నేర్చుకోవాలి. మనల్ని చూస్తే నలుగురు బలా మంచి దాసుడా అని అనగలగాలి. ఆ రకమైనటువంటి జీవిత ప్రమాణాన్ని మనం కలిగి ఉండాలి. ఇలా మనం దేవుని రుచి చూసుకొని తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. పాపంలో నుండి విమోచింపజేయడానికి కోసం నరుడు పాపంలో ఉండి చెడిపోతున్నాడని, పాపంలో నుంచి విడిపించడం కోసం తన అద్వితీయ కుమారుడిని పంపి, ఏ కుమారుడు? అద్వితీయ కుమారుడు. అంటే ఇక 2వ వాడు లేడు, ఒకడే కుమారుడు. తన ఒక్కగానొక్క కుమారుడిని పంపి మనం చేసు పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణమాయను. దేని నిమిత్తము? మనం చేసే పాపాల నిమిత్తం ఆయన ఏమైనాడు? శిలువ మీద మరణించాడు. తన సొంత కొడుకుని మన కొరకు, అంటే దేవుడు అత్యంత ప్రేమమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు, అత్యంత దయగలిగినటువంటి వాడు దేవుడు. అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనం అంతే ప్రేమను కలిగి ఉండాలి. అటువంటి ధన్యతను మనం పొందుకోవాలని ఆశిస్తూ ఈ చిన్న సేవాకి దేవుడు దీవించిన కాక